పెన్షన్ వచ్చిందా? పింఛనా? అవును. ఎంత వచ్చింది? 3000. 3000. ఎవరు ఇచ్చారు పింఛన్ మనకి? జగన్. జగన్ మన ఇద్దరు ఓటు ఎరిగాను. ఓటు ఎక్కడ పుట్టి వేస్తా. మీరు ఎక్కడ ఓటు మీరు కూడా అనుకున్నారు? जगन पैसा देता है तो फिर किसे मांग दिया उसे डालते हैं जगन के చంద్రబాబు 4000 పింఛన్ ఇచ్చా అంటే 4000 పింఛన్ ఇచ్చాను. 4000 ఇచ్చారు పింఛను. 4000 వేస్తాము. ఆయనకి ఇచ్చారా? అదేందట ఎడ్డట ఎవరు ఇచ్చే వాళ్ళకు మళ్ళీ ఏపీలో ఎవరు గెలిచారు మనకి? ఇప్పుడు ఏపీలో ఎవరు గెలిచారు? ఇప్పుడు జగనే గెలుస్తాడు. జగన్ గెలుచాడు జగన్. వాళ్ళు 3 పార్టీలు పొత్తు పెట్టుకొచ్చారు జగన్ ఓడియాలని. వస్తాడు రాని జగన్ గెలిచారంట. ఓకే జగన్ నుంచి పథకాలు వస్తున్నాయన్నా? మాకేమో భూమి గురించి మా భార్యకు వస్తున్నాయి. ఈసారి మళ్ళీ ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు? జగనే వస్తే బాగుంటుంది. జగన్ వస్తారు ఇంతకి? వస్తాడు అని అంటే 3 పార్టీలు జగన్ ఎదుర్కొని పొత్తులు పెట్టుకుని వస్తున్నాయి కదా. వస్తాయి కానీ అంతా డూప్లికేట్ పార్టీలు అవన్నీ. అందుకు కాంగ్రెస్ ఇదే గెలుస్తుంది అని జగన్ నమ్మకం ఉంది. జగన్ ఎందుకు రావాలి అసలు ఏపీకినా? ఎందుకు రాకూడదా? ఎందుకు రావాలి? రావాలంటే మనం పేదళ్లకు అందరికీ డబ్బులు పంచుతున్నాడు. మంచి చెడ్డ చూస్తున్నాడు. పేదోళ్లకు ముసలోళ్లకు 18,000 ఇస్తాను 18,000 ఇస్తున్నాడు. అది చంద్రబాబు సీఎం ఇంకా పథకాలు ఎక్కువ ఇస్తాను. ఏమి అన్ని మాటలే. నమ్మకం జగన్ నమ్మకం ఉంది. మోదీ చెప్తాడు కదా 15 లక్షలు ఒక మనిషికి వచ్చింది అని, వస్తుంది అని. వచ్చిందా? 15 రూపాయలు రాలే. బ్యాంకు అకౌంట్ ఇప్పండి 15 లక్షలు వస్తుందని చెప్పినాడు. 15 రూపాయలు వచ్చిందా? అవి చంద్రబాబు నాయుడు కూడా సేమ్. ఇప్పుడు ముస్లిమ్స్ బీజేపీకి ఓటేస్తారంటారా? అది చెప్పలేము. ఎందుకంటే కొంతమంది ఇట్లా అట్లా ఉంటారు. మనిషి ఇప్పుడు నా మనసులో ఏముందో మీకు తెలియదు, మీ మనసులో ఏముందో నాకు తెలియదు. అయినా కూడా వేస్తారు. అది చెప్పలేము. ఎందుకంటే కొంతమంది ఉన్నారు డబ్బు ఆశపడి చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు టోటల్గా జగన్ ఎన్ని సీట్లు రావచ్చున్నా? ఫుల్ బహుమతి గారు రావాలా, వస్తుంది అని నమ్మకం ఉంది. ఎన్ని సీట్లు రావచ్చు జగన్ అన్నకి? ఇప్పుడు 170 ఉన్నాయి కదా, 150 కొట్టినా సార్లు. లాస్ట్ 150 కూడా వచ్చినాయి. అంటే 2019 151 వచ్చినాయి. ఈసారి ఎన్ని వచ్చాయి అంటారు? 50 వచ్చినా చాలు. ఈసారి ఉన్నారు కదా పైకి. అవును 150 వస్తే చాలు. 150. ఓకే బహుమతి. ఓకే థ్యాంక్ యూ అన్న. పెన్షన్ వస్తుంది? ఎంత వస్తుంది? 3000. పెన్షన్ ఎవరు ఇచ్చారు మనకి? మాకు వాలంటీర్ తెచ్చిస్తాను ఇంటికి. ఈసారి సచివాలయం కాడ రమ్మని. ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలో వచ్చి బాగుంటుంది? ప్రభుత్వం అంటే మనం ఆయన సొత్తు తింటా ఉన్నాము, ఆయన ఇచ్చినాడు కాబట్టి ఆయన రావాలా అని మా కోరిక. ఇప్పుడు చంద్రబాబు సీఎం 4000 పింఛన్ ఇచ్చా అంటాడు. అంతకుముందు 14 ఏళ్ళు ఉండి ఏమి ఇచ్చినాడు? ఏ పని చేసినాడు బీదోళ్లకు? ఏమన్నా చేసినా నమ్మనంటారు. చంద్రబాబు నమ్మరు. జగన్ అంటే ఎందుకు నమ్మకం మీకు? ఆయన ఎక్కినాడు. 2 ఏళ్ళు కరోనా వచ్చా, కరోనా టైంలో ఎంత ఆదురుకున్నాడు మనుషులకు. చంద్రబాబు సీఎం అయితే కరోనా రాదంటారు కదా. వానలే పడలేదు, అప్పుడు తాగడానికి నీళ్లు దొరకలేదు. అది ఎవరు చూసినాడు? ఇప్పుడు చంద్రబాబు నేను సీఎం అంటే నేను కరోనా ఆపేవాడిని అంటాడు కదా. ఆపలేదు. ఆయనతో ఆ మాట అన్నట్టు హైదరాబాద్లో ఎట్టపోయి కూర్చున్నాడు. అది కూడా చెప్పు. ఈ రాజంపేట చెప్పినారు, అది కూడా చెప్పాలి కదా. అవును. ఈ రాజంపేటలో ఎవరికి వస్తారు పెద్ద ఈసారి? అమర్నాథ్ రెడ్డియా ఇటు బాలసుబ్రహ్మణ్యమా? అమర్నాథ్ రెడ్డి గెలుస్తాడు. అమర్నాథ్ రెడ్డి. ఇప్పుడు పార్లమెంట్లో అయితే మిథున్ రెడ్డి వస్తాడు. అవతల ఎక్సీఎం కదా ఆయన కిరణ్ కుమార్ రెడ్డి. రాష్ట్రం విడదీసింది ఎవరు? కాంగ్రెస్. అప్పుడు దేంట్లో ఉన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి? కాంగ్రెస్ లో. మళ్ళీ ఎట్లా తీసినావు నువ్వు? అప్పుడు తీసేసినావు, పోయి దెంకొని పోయి హైదరాబాద్లో కూర్చున్నావు. ఇప్పుడు అధికారంలో ఉండదు బీజేపీ అని దాంట్లో దూరినావు నువ్వు. ఎవరు నమ్ముతాడు నీకు? ఎట్లా వైసీపీ వచ్చా అంటారు మళ్ళా? జగన్ గెలుస్తాడు ఇంతకీ? జగన్ గెలుస్తాడు. వాళ్ళు పొత్తు పెట్టు జగన్ ఓడించామంటారు. 100 పొత్తులు పెట్టుకున్నా ఆయనే గెలిచేదేమో. బీదా బిక్కకు అందరు గుండెల్లో ఆయన ఉన్నాడు. ప్రతి ఒక్కరికి సాయం చేసినాడు ఆయన. వీళ్ళు ఎవరు ఏం సాయం చేసినాడు? అంటే జగన్ ఎన్ని సీట్లు వచ్చాయి ఇప్పుడు జగన్ టోటల్గా? సీట్లు ఏమో అధికారం ఆయనకే వస్తుంది. ఇన్ని ఏముండదు. జగన్ సీఎం అవుతాడు. జగన్ సీఎం అవుతాడు.